హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి పద్మావతి దేవి ఎలా పుట్టింది ఆ పూర్తి కథ గురించండి. పూర్వకాలంలో ఆకాశరాజు అనే ధర్మపరుడు నారాయణవనం ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన ప్రజలను ప్రేమతో చూసుకునే మంచి రాజు. కానీ రాజు మరియు అతని భార్య ధరణీదేవి ఒక పెద్ద బాధతో ఉండేవారు. వారికి సంతానం లేకపోవటం, సంతానం కోసం వారు దేవతలను ప్రార్థిస్తూ అనేక యజ్ఞాలు పూజలు నిర్వహించేవారు. చివరికి ఒకరోజు పెద్ద యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. యజ్ఞం కోసం భూమిని సిద్ధం చేస్తుండగా రాజు పొలాన్ని దున్నుతున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. భూమిలో నుంచి ఒక అందమైన కమల పుష్పం బయటపడింది. ఆ కమలంలో ఒక ప్రకాశవంతమైన చిన్న బాలిక కనిపించింది. ఆకాశరాజు మరియు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బాలిక దేవుని వరమని భావించి రాజు ఆమెను ఎంతో ప్రేమతో దత్తత తీసుకున్నారు. కమలంలో లభించినందుకే ఆమెకు పద్మావతి అనే పేరు పెట్టారు. పద్మావతి చిన్నప్పటి నుంచి ఎంతో అందంగా, వినయంగా, భక్తితో పెరిగింది. ఆమె రూపం, స్వభావం దేవిలా ఉండేవి. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీనివాస స్వామిగా తిరుమలలో అవతరించి నివసిస్తున్నారు. తరువాత కాలంలో శ్రీనివాస స్వామి పద్మావతిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా పద్మావతి జన్మ ఒక దివ్య సంఘటనగా భావించబడింది. తరువాత జరిగిన శ్రీనివాస పద్మావతి వివాహం కూడా ఒక మహోత్సవంగా జరిగింది. నీతి: దేవుని కృప ఉంటే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం ఎప్పుడూ ఫలిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.